మరొకసారి దేవునికి స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 33 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. మరొకసారి చదువు మాట. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. హల్లెలూయా. ఇంకా తలలు పైకెత్తాలి, తలలు కిందికి వేస్తే సరిపడదు. బైబిల్ ఉన్న వారంతా బైబిల్ తెరిచారు, చదివారు. ఇక దేవుని సన్నిధిలో ఉన్న అబలమేంటో చూద్దాం. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా, మాట్లాడతా. ఎవరుంటున్నారు? నాకు మొరపెట్టు, నేను నీతో మాట్లాడతా. 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 మరొకసారి నాకు మొరపెట్టు, నేను నీతో మాట్లాడతా. మాట్లాడేవాడు మనుషుడా? మాట్లాడే వ్యక్తి మనుషుడా? కానీ దేవుడు ఎందుకు మాట్లాడాలి మనతో? ఆ పరిశుద్ధుడు ఎందుకు మాట్లాడాలి మనతో? నిజంగా చెప్పాలి అంటే, యథార్థంగా దేవుని మహాకృపను బట్టి దేవుడు మాట్లాడతాడా? నాకు మొరపెట్టయ్యా, నేను నీతో మాట్లాడతాను. నాకు మొరపెట్టయ్యా, నేను నీతో మాట్లాడతాను. నీ బాధ నాకు చెప్పయ్యా, నేను నీతో మాట్లాడతాను. నీ సమస్య ఏంటో నాకు చెప్పయ్యా, నేను నీతో మాట్లాడతాను. నీ కన్నీలకు కారణం ఏంటో నాతో చెప్పయ్యా, నేను నీతో మాట్లాడతాను. నీ గుండెల్లో బాధ ఏంటో నాతో చెప్పయ్యా, నేను నీతో మాట్లాడతాను. నీ కుటుంబ సమస్య ఏంటయ్యా, నాతో చెప్పయ్యా, నేను నీతో మాట్లాడతాను. నీ వేదన ఏంటో నాతో చెప్పయ్యా, నేను నీతో మాట్లాడతాను. నీ బాధ, నీ కన్నీళ్ళు ఏంటో నాతో చెప్పు, నేను నీతో మాట్లాడతాను. నీతో మాట్లాడతాను అంటున్నాడు. కానీ ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావా? ఆయనతో మాట్లాడుతున్నావు నువ్వు? ఆయనకు మొరపెడుతున్నావా? ఆయన అంటే ఇష్టం వద్దా నీకు? యథార్థంగా చెప్పు. దేవుడు అంటే, దేవుని మధ్యలో ఉన్న దేవుడు అన్న ఇష్టం ఉందా? నాకు మొరపెట్టు, నేను నీతో మాట్లాడతా. చాలామంది దేవునితో మాట్లాడే అనుభవం లేదు. చాలామంది మనుషులతో మాట్లాడే అనుభవాలు ఉన్నాయి. గొప్ప వాళ్ళతో రికమెండ్ చేసే అలవాట్లు ఉన్నాయి. కానీ దేవునితో మాట్లాడడం చేత కాదు మనుషులకు. కానీ దేవుడు అంటాడు,
నేను నీతో మాట్లాడతా, నేను నీతో మాట్లాడతా. నేను నీతో మాట్లాడాలంటే నీవు నాతో మాట్లాడాలి. అంటే నాకు మొరపెట్టాలి, నీవు నా సన్నిధిలో మోకరించాలి. నీకు గూఢమైన సంగతులు నేను తెలియజేస్తా, నీకు తెలియని సంగతులను నేను తెలియజేయాలని, నేను నీతో మాట్లాడాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవుడు, జరిగేది జరగబోయేది జరిగేది సమస్తం తెలిసిన దేవుడు గూఢమైన సంగతులు నీకు తెలియాలి, చేయాలి, బయలుపరచాలని చూస్తూ ఉన్నాడు. కానీ దేవునికి ప్రార్థన చేయడం సమయం నీకు చాలేదు. దేవునితో మాట్లాడే అనుభవం నీకు లేదు. దేవునితో మాట్లాడే అనుభవం నీకు ఉందా? నేను నీతో మాట్లాడతా, నీతో మాట్లాడతా, నీతో మాట్లాడతా. ఎంతో మంది భక్తులు దేవుని సన్నిధిలో మాటలు లేక ఏడుస్తూ ఉన్నారు. దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుడు నాతో మాట్లాడాలని ప్రభు పాదాలు పట్టుకొని ప్రాణాలు పోయేంత వరకు ఉపవాస దీక్షలు చేస్తూ దేవునితో మాట్లాడుతూ ఒక తీర్మానం కలిగి ఎంతో కన్నీళ్లు గార్చి బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. కానీ మనం ఆరాధించే దేవుడు, నీవు మొరపెట్టు, నేను అప్పుడే నీకు ఉత్తరం ఇస్తా, అప్పుడే మాట్లాడతా, అప్పుడే ఆ క్షణం మధ్య నీతో మాట్లాడతా. నీకు తెలియని సంగతులన్నీ నేను నీకు తెలియపరచాలని ఉన్నాను. నీకు తెలియని సంగతులన్నీ నేను తెలియపరుస్తా. అందరూ చాలామంది నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు అంటారు. తెలియని సంగతులు తెలిసిన సంగతులు కాదు నా దేవుడు. తెలియని సంగతులను నేను నీకు బయలుపరుస్తాను. నేను నీతో మాట్లాడాలి, నేను నీతో మాట్లాడాలి, నేను నీతో మాట్లాడాలి, ప్రభుతో మాట్లాడాలి అనుకున్న వారు బిగ్గరగా రెండు చేతులు హల్లెలూయా చెప్తారా? చెప్పండి, బిగ్గరగా రెండు చేతులు ఎత్తండి ఒకేసారి, బిగ్గరగా హల్లెలూయా. చాలు. ఈరోజు ఎలా దేవుడు మాట్లాడతాడు, ఏం చేస్తే దేవుడు మాట్లాడతాడు, భక్తులతో ఎలా మాట్లాడి ఎలా ప్రత్యక్షమయ్యాడు, మనం ఎలా మాట్లాడితే దేవుడు ప్రత్యక్షమవుతాడు, ఏం చేస్తే ప్రత్యక్షమవుతాడు, ఎంత బాధపడి ఎంత కన్నీళ్లు గారిచే మనం బాధపడతాడు. ఆసాపురాజు శ్రమ దినములు కలిగి ఉండగా, ఆసాపురాజు శ్రమ దినము కలిగి ఉండగా ఏం చేశాడంటే దేవుని యుద్ధకు వెళ్ళాడు. దేవా, ఈ బాధలు భరించలేను తండ్రి, చాలా నలుదిక్కులు సమస్యలు, ఎక్కడ చూసినా సమస్యలు వస్తూ ఉన్నాయి, ఏం చేయాలి, నేనేం చేయాలా, నా వల్ల కాదే, నా వల్ల కాదని ఆసాపురాజు ఒక పక్కన ఏడుస్తూ ఉన్నాడు. చిన్నతనములో అతి తక్కువ వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించిన సొలొమోను చక్రవర్తి కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మందిరం కట్టుకుని ప్రత్యేకించబడిన స్థలములకు వెళ్ళి 1000 దహన బలులు అర్పించాడు. ఒకటి కాదు, రెండు కాదు, 1000 దహన బలులు అర్పించాడు. 1000 దహన బలులు అర్పించి దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేశాడు. 1000 బలులు అర్పించి మోకాళ్ళు వేశాడు. ఆ బలులే నీ ప్రార్థనలు. చప్పట్లు కొడదాం. ఆ బలులే నీకు ప్రార్థనలు. ఆ బలుల్ని అర్పించాలి రోజున. ఆ బలులే నీ ప్రార్థనలండి.
1000 బలులు. అందుకే చాలా మంది 1000 స్తుతుల బుక్కులు తీసుకుంటారు. 1000 స్తోత్రాలు 1000 స్తుతులు చెల్లించాలని దినమున ఎంతమంది చేస్తారు? 1000 స్తుతులు 1000 సార్లు దేవునికి స్తుతి ఒకసారి చెల్లించాలి. ఎవరైనా చేతుతారా? యేసు నామానికి 1000 సార్లు స్తుతి చెల్లించామని ఎవరైనా చేతులు ఎత్తగలిగిన వారు ఉంటారు? చేతులు ఎత్తండి. 1000 సార్లు నేను స్తుతి చెల్లించాను, స్తోత్రాలు 1000 స్తోత్రాలు చెల్లించాను ఖచ్చితంగా అంటే దినమునకని ఒకసారి ఎవరైనా చేతులు ఎత్తుతారా? ఉన్నారా? ఎవరైనా ఉన్నారా 1000 సార్లు స్తుతి చెల్లించిన వాళ్ళు? ప్రశ్నిస్తున్న నేను చేయకపోతే ఎలాగా? నేను మోకరించిన 1000 స్తుతులు చెల్లించేంత వరకు నేను కిందికి దిగాను. హల్లెలూయా, హల్లెలూయా. 1000 సార్లు దేవుని స్తుతించి స్మరణ చేయండి. మోకరించ దిగాను మోకాలు. ఎంత సమయమైనా సరే. కారణం ఏంటి? మోకరించానా? ఉపవాస ప్రార్థనలో 1000 స్తుతులు చెల్లించవలసిందే. సొలొమోను 1000 బలులు దహన బలులు అర్పించి దేవుని సన్నిధిలోకి వచ్చి మోకాళ్ళు వేసి ప్రభుని అడుగుతున్నాడు, ప్రభా, ఈ చిన్న వయసులో నేను రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాను, నాకు సమాధానం ఏంటి? జ్ఞానము కావాలి, జ్ఞానము కావాలి, జ్ఞానము కావాలి, జ్ఞానము కావాలి. నాకు కావలసినది జ్ఞానము గనుక ఆ జ్ఞానాన్ని దయచేయండి. సొలొమోను మహారాజు దేవుని సన్నిధిలో మొదటిగా బలులు అర్పించి మోకాళ్ళు వేసాడు. ఈ రోజున చాలా మంది బలులు అర్పించడం లేదు, దేవునికి స్తుతి చెల్లించడం లేదు. కానీ దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు నీతో ప్రత్యక్షము కావాలి. దేవుడు ఎలా ప్రత్యక్షమవుతాడు? నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీ కళ్ళ ఎదుటికొచ్చి నిన్ను బాగు చేయడానికి ఏదో ఒక ఆకారం నీ కళ్ళ కనపడాలనుకుంటున్నావా? దేవుణ్ణి చూచిన నరుడు ఏ ఒక్క నరుడు బ్రతికి ఉండడం కష్టము. కళ్ళతో యథార్థిష్టిగా. ఎందుకు? ఏమన్నాడు మోషే? దేవా, ఇన్ని రోజులు నీతో ఉపవాసం నీ ముఖాన్ని చూడాలయ్యా. ఏ బ్రతుకుడు, ఏ నరుడు బ్రతికి చూడలేడు. నా మహిమను చూడాలంటే అడ్డుగా పెడతాను. కొట్టు చప్పట్లు చూస్తాం, చూడలేవు. నా మహిమను, నా ప్రభావాన్ని నువ్వు చూడలేవు మోషే. ఇంకా మోషేనే చూడలేకపోయాడు. మరి మనం ఎలాగ చూస్తాం? సొలొమోను ఎలాగ చూస్తాడు? చదవండి రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదవండి. 4వ వచనం 5వ వచనం 3వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. ఉన్నతమైన స్థలం ఉండదు కనుక బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించి గిబియోనులో స్వప్నమందు రాత్రి యెహోవా దేవుడు ప్రత్యక్షమై కనబడి, నేను దేనినిచ్చుట నీకు ఇష్టమో దాని అడుగు. చప్పట్లు కొట్టండి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది అడుగుతావు సొలొమోనా? ఏది కావాలి నీకు? దహన బలులు 1000 అర్పించావు. 1000 అర్పించిన తర్వాత నా సన్నిధిలో మోకాళ్ళు ఉన్నావు. మోకాళ్ళంచిన నీకు నేను ప్రత్యక్షమవుతున్నాను. రాత్రి వేళ దేవుని సన్నిధిలో మోకరించిన సొలొమోనుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగ మాట్లాడుతున్నాడు? స్వప్నమందు, కలల ద్వారా స్వప్నమందు మాట్లాడుతూ నీకు ఏమి కావాలో కోరుకో అంటున్నాడు. నీకు ఏమి కావాలో కోరుకో అంటున్నాడు. ఈ రోజున దేవుని చూడాలని ఆలోచన కలిగి ఉన్నావు, కానీ దేవుని సన్నిధిలో బలులు అర్పించవు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవు, దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా జీవించవు. అయితే దేవుడు నాతో మాట్లాడాలి, అయితే దేవుని దర్శనము చూడాలి. సొలొమోనుకు దేవుడు స్వప్నమందు కలలో సహోదరుడా, నా ప్రభు ఈ రాత్రి వెళ్ళి కలలో కనిపించును కాక. హల్లెలూయా. కనిపించిన దేవుడు ఏం మాట్లాడు? నీకేం కావాలి సొలొమోనా? అడుగు. కలలో నెరవేరుతాయా? హల్లెలూయా. కలలు నెరవేరుతాయా?
ఓ కళలు ఎన్ని వచ్చింటాయో ఎన్ని పోయింటాయో, ఎన్ని వచ్చింటాయో ఎన్ని పోయింటాయో, ఎన్ని ఎవరు తెలుసు. ఎన్ని కలిగింటాయి కళలని, ఎన్నో కళలు కలిగింటాం, ఎన్నో కళలు కంటాం. అన్ని జరుగుతాయా ఏంటి? అన్ని జరిగే కళలు కాదు, అన్ని జరలు కలిగే కాదు. ఓ మాట చదవండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 32వ వచనం చదవండి. ఇర్మియా 23:32. అన్ని కళలు నెరవేరు, అన్ని కళలు చాలు. స్వప్నాలు ఎలాంటివి? మాయా స్వప్నాలు, అంటే మాయ చేసే కళలు. హల్లెలూయా. మాయ చేసే కళలు కూడా ఉన్నాయి. మనిషికి మాయ చేసే కళలు ఉన్నాయి. ఈ రోజున దేవుడు మీకు మాయ చేసే కళలు రాకుండా దైవ ప్రత్యక్షత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మాయ చేసే కళలు కాదు, కళ కనపడి నాకేమైపోయిందో తెలియని కళలు కాదు నీకు కనపడేది. దేవునికి దహన బలులు అర్పించిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై కళలో సొలొమోనుతో అంటున్నాడు, సొలొమోను నీకేమీ కావాలి అడుగు. చదవండి ఆ మాట మరలా. ఏది ఇష్టమో అతనితో సెలవీయగా ఏం చేశాడంటే, ఏమంటారు, చివరికి వెళితే ఆయన జ్ఞానం అడుగుతాడు. రాజ్యాన్ని ఏలడానికి జ్ఞానం అడుగుతాడు. జ్ఞానం అడిగితే నా ప్రభు 15వ వచనం చదవండి, 15వ వచనం 1 చదవండి. అంతులో మేలుకొని కళని తెలుసుకొని అతడు ఎదుట నిలువబడి మరలా దహన బలులు సమాధాన బలులు మరలా అర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేలు జరగక ముందుకు ఒక బలి అర్పించాడు, మేలు జరిగిన తర్వాత మరొక బలి అర్పించాడు. దేవుడికి కృతజ్ఞత కలిగి స్వప్నముల ద్వారా సొలొమోనుతో మాట్లాడి ఆ కింది మాట్లాడి మీరు గమనించగలిగితే, అది నీవు ఐశ్వర్యమైనను ఘనతనైనను కోరలేదు కానీ జ్ఞానాన్ని అడిగావు గనక ఇదిగో నీకు ఐశ్వర్యము ఘనత జ్ఞానం సమృద్ధిగా నేను ఇచ్చేదను. హల్లెలూయా. అడగకు మునిపి అన్ని అక్కర్లు తీర్చే దేవుడు. సొలొమోను ఒకటి అడిగాడు, జ్ఞానం, ఐశ్వర్యము ఘనత జ్ఞానము సమృద్ధిగా సొలొమోనుకి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? స్వప్నముల ద్వారా, కళ ద్వారా దేవుడు ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. ఈ రోజున దేవుని దర్శనపు కళలు వస్తే నువ్వు కొట్టిపడేయద్దు. దేవుడు నీతో కళ ద్వారా మాట్లాడుతూ ఎలాగ ఉండాలో బ్రతకాలని చెబుతాడు. ఒక్కొక్కసారి నీకు కలగబోయే, అందుకే గూఢమైన సంగతులను నీకు నేను తెలియపరుస్తాను. ఎలా ప్రత్యక్షమవుతాడు అంటే, దేవుడు ఎలా ప్రత్యక్షమవుతాడంటే నీ ప్రార్థన శక్తిని బట్టి నీకు దేవుడు ప్రత్యక్షమవుతాడు కళలో. ఆనాటి భక్తులకు కొంతమందిని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. కళల ద్వారా దేవుడు మాట్లాడు. ఒక వ్యక్తికి ఇక్కడే ఉన్నాడు. ఆ వ్యక్తితో ఏం మాట్లాడానంటే, అయ్యా నేను ఆహారం తింటూ ఉన్నప్పుడు నేను ఆహారం తినలేకపోయాను, నేను నడవలేకపోయాను. శివయ్య అంటున్నాడు, నేను నడవలేని స్థితిలో ఉన్నాను, ప్రార్థన చేశాను, వచ్చాను అక్కడికి. ఏమన్నాడంటే, అయ్యా నాకు ఒక కళ వచ్చిందయ్యా అన్నాడు. ఏంటయ్యా అన్నాడు. నేను లేచి నడిచేటట్టు కళ వచ్చిందయ్యా అన్నాడు. చప్పట్లు కొడతామా? కొట్టు చప్పట్లు బిగ్గరగా. లేచి నడిచేటట్టు కళ వచ్చిందయ్యా అన్నాడు. అప్పటికి లేదు, మొత్తం కాలంతో పుండుతూ ఉంది. ఈరోజు నడిచావా లేదా? నడిచాడా లేదా? ఎవరు మాట్లాడింది ఎవరు? చెప్పండి, నోరు తెలిసి మాట్లాడింది ఎవరు? మరి ఆయనతో మాట్లాడింది నీతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? నోర్ము, ఆయనతో మాట్లాడిన దేవుడు నీతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఆయనకు చెప్పిన దేవుడు నీకెందుకు చెప్పలేకపోతున్నాడు? ఆయన భక్తిపరుడు కాదు. ప్రభువును నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఓ దేవుని దగ్గర ఏడ్చిన వ్యక్తి కాదు.
ప్రభుని కేవలం నమ్ముకున్నాడండి. దేవుడే నాకు ఆధారం అని దేవుని మీద భక్తి చేస్తూ ఉన్నాడు. అనునిత్యమైన పాటలు పెట్టుకుని బ్రతుకుతూ మంచం మీద పడుకున్నాడు. పాటలు ఆపడు. ఆయన భక్తి తెలీదు. యేసు ప్రభు అంటే ఎవరో తెలీదు. మంచంలో పడిపోయాడు. ఎక్కడ బ్రతుకుతాడు, అందరూ చచ్చిపోతావు అంటామంటే అంత మాటలు విని ఏడుస్తూ మంచంలో పడిపోతూ ఉన్నాడు. అయితే అనుకుంటున్నాడు, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, నన్ను బాగు చేయండి అయ్యా అంటా ఉంటే నేను వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేస్తా ఉంటే రోజు అన్నాడు, లేచి నువ్వు నడుస్తామన్నాడు దేవుడు. లేచి నడిచేటట్టుగా కళ చూపించాడు దేవుడు. చూపించిన వెంటనే నా దగ్గరకు వచ్చాడయ్యా, నేను బ్రతుకుతానంటావా, లేచి నడుస్తానంటావా? దేవుని స్వప్నము మాయా స్వప్నము కాకపోతే నేను దేవుడు నడిపిస్తాడు. కొట్టు చప్పట్లో. మాయా స్వప్నాలు కాదు, నిజమైన స్వప్నాలు కలగాల. గూఢమైన సంగతులు, నీకు తెలియని సంగతులు, నీకు జరిగే సంగతులు, జరగబోయే సంగతులు నా దేవుడు తెలియజెప్పాలంటే దైవ ప్రత్యక్షత నీకు ఎలాగ కలుగుతుందంటే స్వప్నముల ద్వారా కలుగుతుంది. ఆ స్వప్నములు పరిశుద్ధములై ఉండాలా. నీవు ఏది జరిగితే నీ తలంపులో ఏది ఉంటే అదే నీ కళలోకి వస్తుంది. దేవుడు నీ తలంపులో ఉంటే, నీ హృదయంలో ఉంటే దేవుడు నీ కళలోకి వస్తాడు. లేకపోతే ఏదో నీ కళలో ఉంది, నీ హృదయంలో అండా ఏది ఉంటే అది నీ తలంపులోకి వస్తుంది. భక్తులు అంటున్నారు, ఏది మాట్లాడుతున్నావు, ఏది చేస్తున్నావు, ఏది ఆలోచన చేస్తావంటే అదే నీ కళ, అదే నీ భ్రమ. దేవుని భక్తిలో ఉన్నావు, దైవ ప్రత్యక్షతను. ప్రభు నాకు మొరపెట్టి నీకు ఉత్తరం ఇస్తాను, తెలియని సంగతులు నీకు తెలియజేస్తాను. గూఢమైన సంగతులు, అది గుప్తమైన సంగతులు, ఏ సంగతులు నీకు తెలియజేస్తాను. నేను నీతో మాట్లాడతాను. అయితే నాకు ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయి. సర్వోన్నతమైన దేవుడు, సమీపించరాని తేజస్సులో నివసించు దేవుడు ఆకాశ మహాకాశాలు దాటుకొని నీ కల్లోకి వచ్చి నీ ఆత్మతో మాట్లాడాలంటే నీవెంత భక్తి చేయాలండి. కొట్టయ్య చప్పట్లు. ఊరికే భక్తి చేసి నాతో మాట్లాడలేదు దేవుడు, నాతో మాట్లాడలేదు, నాతో మాట్లాడలేదు, నాతో మాట్లాడలేదు అంటే ఎలా మాట్లాడతాడు దేవుడు? 1000 బలులు అర్పించి మోకాళ్ళేసాడు సొలొమోను. నువ్వు 1000 స్తుతులు చెల్లించి మోకాళ్ళే దేవుడు నీతో మాట్లాడు. 1000 స్తోత్రాలు చెల్లించుకుంటూ రోజు దేవుని సన్నిధిలో మోకరించి గడుపు. దేవుడు నీతో మాట్లాడు. గూఢమైన సంగతులు, నీకు తెలియని సంగతులు నా ప్రభు మాట్లాడుకుంటే నువ్వు అడుగు. నువ్వు ప్రార్థన చేయవు, దేవుడు నీతో మాట్లాడాలి. అందుకే నేను నీతో మాట్లాడాను. నేను నీతో ఎలా మాట్లాడతావు ప్రభా? నాకు ప్రార్థన చేసి చూడు, నేను నీకు ఉత్తరం ఇస్తా. నీతో నేను మాట్లాడతా, నేను నీతో మాట్లాడతా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం. శ్రమయందు వారు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఎలాగా? దేవుని వైపు మల్లుకోవాలి, ఆయన వెదకాలి, ఆయన వెదకాలి, ఆయన వెదకాలి. ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు, ప్రత్యక్షమవుతాడు, ప్రత్యక్షమవుతాడు. దేవుని వెదకకుండా దేవుడు ప్రత్యక్షతం కాడు. దేవుని వెతకకపోతే దేవుడు ప్రత్యక్షతం కాడు. ఆసాపు రాజు దేవుని సన్నిధిలో శ్రమ దినమందు దేవుని వెతికాడు, దేవుని వైపు మల్లుకున్నాడు, దేవుని వైపు మల్లుకున్నాడు. ఎప్పుడు శ్రమ కలిగినప్పుడు ఎవరి వైపు మల్లుకున్నాడు? దేవుని వైపు మల్లుకున్నాడు. కానీ దేవుని బిడ్డలమైన మనము శ్రమ కలిగితే ఎక్కడ మల్లుకుంటామో? దేవునికి మందిరానికి వ్యతిరేకంగా మల్లుకుంటాం. హల్లెలూయా. దేవునికి, దేవుని మందిరానికి వ్యతిరేకంగా మల్లుకుంటే కారణాన్ని బట్టి దేవుని దర్శనము కలగదు. శ్రమ కలగగానే అయ్యో నా దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకు ఉంటే నాకు మేలు చేస్తాడా, దేవుడు కలిగితే నాకు ఈ సమస్య కలుగుతుందా, దేవుడు కలిగితే నాకు ఇబ్బంది కలుగుతుందా? ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్న వారికి తెలుస్తుంది ఈ వాక్యం అర్థం. హల్లెలూయా. గనురాలు ఏం చేసిందో, ఎలా ప్రార్థన చేసిందో, ఎంత భక్తి నేర్పిందో మనం చూసాం.
ఈ రోజున ఎవరి వైపు మల్లుకుంటున్నాడు? శ్రమ దినము కలగానే ఎవరి వైపు మల్లుకున్నాడు? ఆసాపు అంటే దేవుని వైపు మల్లుకున్నాడు. దేవుని వైపు ఆయన వెతుకుతూ ఉన్నాడు. దేవా, నువ్వు ఎక్కడ ఉన్నావు? నీవు నాతో మాట్లాడు. ఈ శ్రమ దినమందు నీవు తప్ప నాకు ఎవరు దిక్కు లేదు. దేవుని వైపు మల్లుకున్నాడు. శ్రమ కలగానే. ఈ రోజున దేవుని వైపు నువ్వు మల్లుకుంటున్నావా? దేవుని వైపు మల్లుకొని ప్రార్థన చేయగలవా? శ్రమ కలగానే దేవునికి విరోధంగా మల్లుకుంటున్నావా? దేవుని వెతుకుతున్నావా? శ్రమ దినమందు దేవుని వైపు మల్లుకున్నాడు ఆసాపు రాజు. 11వ వచనం చదవండి. ఏం చేస్తున్నాడంటే 11వ వచనం, ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన విచారణ చేయదమనియో, పురుషులే కానీ స్త్రీలే కానీ అందరికీ, ఎవరైతే దేవుని దగ్గరికి రారో వారికందరికీ మరణశిక్ష వేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఎన్ని ఎద్దులు? 7,000. గొర్రెలు 7,000. గొర్రెలు 7,000, ఎద్దులు 7,000. చదువుతున్నారు బైబిల్ గ్రంథముల వాళ్ళు. దేవునికి బలులు అర్పించారు. ఆసాపు బలులు అర్పించి, ఇదిగో దేవుని వైపు నేను మల్లుకుంటున్నాను, మీరందరూ పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరే కానీ దేవుని వైపు మల్లుకోకపోతే వారిని నేను హతము చేస్తానంటున్నాడు. ఎందుకు? దైవ ప్రత్యక్షత కొరకు, దైవ బలము కొరకు, దేవుడు కనిపించాలని. దేవుడు మనతో మాట్లాడితే, దేవుడు మనకు దర్శనమిస్తే గూఢమైన సంగతులు తెలియజేస్తాడు, మనకు బలాన్ని కలుగు చేస్తాడు, మనకు ముందుకు నడిపిస్తాడు, మన మాగిన బ్రతుకులు మన దేవుడు నడిపిస్తాడని ఒక వ్యక్తి ఆసాపు రాజు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో 7,000 గొర్రెలను 7,000 ఎద్దులను వధించి బలిపీఠం మీద బలి అర్పించి దేవుని వైపు మల్లుకున్నాడు. ఆయన మల్లుకోవడమే కాదు, సమస్త కుటుంబాలు దేవుని వైపు మల్లుకోమని చెప్పాడు. కారణమేంటి? ఎందుకు కనుక్కుంటున్నాడు? నెమ్మది లేదు జీవితంలో. నలుదిక్కులు నెమ్మది లేదు. ఈ రోజున జీవితంలో నెమ్మది లేక దేవుని మందిరంలో కూర్చున్నావా? నెమ్మది లేని బ్రతుకులో నెమ్మది లేకుండా బాధలు పడుతూ, నెమ్మది లేక సమాధానం లేక కూర్చున్నావా? దేవుడు నీకు నెమ్మది కలుగజేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 15వ వచనం చదవండి సంపూర్తిగా. సంతోషించిరి, పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయన వెదికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై నెమ్మది కలుగజేసిన కుట్టు చప్పట్లు. స్తోత్రం. ఈ 3వ రోజున ఉపవాస చివరి దినమందు ప్రభు నీ కుటుంబంలో నెమ్మది కలగజేయను గాక. ఆయన ప్రత్యక్షత నీ కుటుంబంలో నెమ్మది కలుగుతుంది. ఆయన దర్శనం నీకు నెమ్మది కలుగుతుంది. ఆయన మాట నీకు నెమ్మది కలుగుతుంది. ఇదిగో నీవు మొరపెట్టు. నీవు మొరపెడితే నేను నీతో మాట్లాడతా. ఎందుకు మాట్లాడాలి ప్రభా? నీ జీవితంలో నెమ్మది లేదు, నీ జీవితంలో కన్నీళ్ళు ఉన్నాయి, నీ జీవితంలో శాంతి లేదు. నీ జీవితంలో నెమ్మది కలగాలంటే నా ప్రత్యక్షత అవసరం అంటే నీ జీవితంలో నెమ్మది కావాలంటే నేను నీకు ఉత్తరం ఇస్తాను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. అందుకు నేను ప్రత్యక్షము కావాలంటే ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా వేడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లెల్తోనో ఏడాది దూడలనా వేలా
చెల్లెల్తోనో, నేనేమి చెల్లెల్తోనో. ఏం చెల్లించాలి? నాకు నెమ్మది కలిగించిన నీకు ఏం చెయ్యాలా? సొలొమోను వెళ్ళాడు. నెమ్మది కలిగిన తర్వాత, వరము దయచేసిన తర్వాత దేవుని సన్నిధిలోకి వచ్చి మరలా కృతజ్ఞత బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో మేలు జరిగాక దేవునికి వ్యతిరేకంగా నిలబడుతూ ఉన్నావా? దైవ ప్రత్యక్షతను పోగొట్టుకుంటున్నావా? దైవ మాటలను పోగొట్టుకుంటున్నావా? ఈ రోజున దేవుని కృతజ్ఞత చెల్లించకుండా నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. మరపెట్టు, 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 మరపెట్టు. నెమ్మది లేని జీవితంలో నెమ్మది కలగజేయాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రత్యక్షత నీకు నెమ్మది కలగజేస్తుంది. నీ జీవితంలో ఆయన ప్రత్యక్షత నీకు ఖచ్చితంగా నెమ్మది కలగజేస్తుంది. అయ్యా తండ్రి, తండ్రి నాకు నెమ్మది లేదు, నెమ్మది లేదు, నెమ్మది లేదు, నెమ్మది లేదు, నెమ్మది లేదు, నెమ్మది లేదు. ఎవరు కదిలించిన నెమ్మది లేదు, ఎవరికి కదిలించిన నెమ్మది లేదు, ఎవరిని కదిలించిన నెమ్మది లేదు. కుటుంబాల్లో నెమ్మది లేదు, జీవితంలో నెమ్మది లేదు, పని దగ్గర నెమ్మది లేదు, ప్రార్థన చేయాలన్న నెమ్మది లేదు, ఎక్కడ నెమ్మది లేదు, నెమ్మది లేదు. కారణం ఏంటి? ప్రార్థన లేక, మొరపెట్టి అనుభవం లేక, దైవ ప్రత్యక్షతను కోల్పోయి, దైవ మాటలు కోల్పోయి, దేవునితో మాట్లాడే అనుభవాన్ని కోల్పోయి ఈ రోజున నీ జీవితంలో ఏడుస్తూ ఉన్నావా? హల్లెలూయా. ఏడుస్తూ ఉన్నావా? ఏడుస్తూ ఉన్నావా? ఏడుస్తూ ఉన్నావా? దేవాది దేవుడైన మహాప్రభుల వారు, మహోన్నతుడైన దేవుడు ఈ రోజున మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నాకు మొరపెట్టు, నేను నీతో మాట్లాడాలి. నాకు మొరపెట్టు, నీతో మాట్లాడాలి. నాకు మొరపెట్టు, నీతో మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి ప్రభా? నీకు నెమ్మది కలుగజేయడానికి నేను మాట్లాడాలి. నీ జీవితంలో నెమ్మది కలుగజేయడానికి మాట్లాడాలి. నీ జీవితంలో నెమ్మది కలుగజేయడానికి నీతో మాట్లాడాలి. నీ జీవితంలో నెమ్మది కలుగజేయడానికి నీతో మాట్లాడాలి. నీ జీవితంలో నెమ్మది కలుగజేయడానికి మాట్లాడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువైన మహాకృపను బట్టి ఈ 3 దినాలు దేవునితో మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉండండి. స్తోత్రం. అక్కడే కూర్చోండి. దేవుని వెనక చూడొద్దు, మీరు ముందు చూడు. ఆ దేవదేవుని మహాకృపను బట్టి, దైవాశీర్వాదాన్ని బట్టి దేవుడు అంటున్న ఏమిటంటే, మాట ఏమిటంటే, దేవుడు మీ జీవితంలో నెమ్మది కలగజేయడానికి దేవుడు అంటున్నాడు, నీవు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడి గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. పాపను బయటికి తీసుకున్నావు. హల్లెలూయా. ఒక వ్యక్తి భక్తి చేస్తే, దేవుడు మాట్లాడితే, ఆ వ్యక్తి దగ్గర భక్తి ఉంటే ఏం కలిగే ప్రయోజనం ఏమిటి? అబ్రహాము దేవుని భక్తి పరిగా మారాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దైవ ప్రత్యక్షత అబ్రహాముకు కొదువై లేకుండా సమృద్ధిగా ఉంది. దైవ ప్రత్యక్షత దేవుని దగ్గర అబ్రహాముకు దండిగా సమృద్ధిగా ఉంది. అబ్రహాముకు బయటికెళ్ళు, హల్లెలూయా. దైవ ప్రత్యక్షత ఎదుట అబ్రహాము మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామా, పలానా దేశానికి శారా, అక్కడికి వెళ్ళు. అబ్రహాము శారములు భక్తిగా వెళ్తున్నారండి. గ్రామ ప్రాంతానికి వెళితే అబీమెలెకు రాజు దగ్గరికి రాజ్యంలోకి వెళ్ళారు. అబీమెలెకు రాజు మంచిది కాదు. అబీమెలెకు రాజు చాలా చెడ్డది. అక్కడికి వెళ్ళి అంటున్నాడు, ఇదిగో భార్యతో అంటున్నాడు, శారా, ఈ దేశం అంత మంచిది కాదు.
నువ్వు అందంగా ఉన్నావు, నిన్నెవరైనా తీసుకుని వెళ్ళి నన్ను చంపుతారు, నన్ను భర్త అని చెప్పుకునగా చెల్లెల అన్న అని చెప్పు అన్నది. సర్లే అన్నాడు. ఆ మాట చెప్పిన వెంటనే అబీమెలెకు రాజు ఈ శారా అందంగా ఉంది, అందంగా ఉన్న కారణాన్ని బట్టి శారమ్మను తీసుకొని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు. అబీమెలెకు రాజు అందంగా ఉంది కదా, సౌందర్యంగా ఉంది కదా, ఒక భక్తుడి భార్య తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాడంటే తన అంతఃపురంలో పెట్టుకున్నాడు, తన ఇంట్లో పెట్టుకున్నాడు. నీ కళ్ళ ముందు నీ భార్య తీసుకుని వెళ్ళి వేరే వాడు తీసుకుని వెళితే ఎంత బాధ ఉంటుందో చూడు, ఆలోచించు. నెమ్మది ఉంటుందా నీకు? ఒకసారి ఆలోచించు. నీ భార్య నీ కళ్ళ ముందే వేరే వాడు తీసుకుని వేరే వారి కుటుంబంలో పెడితే, వాడు రాజైనా సరే రాజ్యరికమైన ఎవడైనా సరే, నీ భార్య వాడి కుటుంబం అంటే నీకు మనసు వస్తుందా? ఓరుస్తుందా? నెమ్మది లేదు మనిషి జీవితంలో. అబ్రహాము కొల్లిపోతుంటాడు, లేకపోతే అబ్రహాము చాలా కన్నీళ్ళు పెట్టి ఉంటాడు. నెమ్మది లేదండి, నెమ్మది లేదు. ఒకవేళ నీ భర్త నీతో కాకుండా వేరే వారి కుటుంబంలో ఉంటే నువ్వు బాగా అసంతోషంగా ఉంటావా? ఆనందంగా గడుపుతావా? కన్నీళ్ళు పెట్టుకుంటావు. కానీ దేవుడు అంటున్నాడు, అబ్రహాం నాకు మొరపెట్టయ్యా, అబ్రహాం నాకు మొరపెట్టు, నాకు మొరపెట్టు, నాకు మొరపెట్టు. కన్నీళ్ళు పెట్టుకుంటాడు అబ్రహాం. అయ్యా ఏంటయ్యా నీ మాటను విని బట్టి ఈ బ్రతుకుతూ ఉన్నాను, ఏంటయ్యా నీ మాటను విని ఇంత భయంకరమైన జీవితంలో పడిపోయాను, ఎందుకయ్యా నన్ను ఈ పరిసర ప్రాంతాలకు తీసుకొని వచ్చావు, ఎందుకయ్యా ఈ పరిసర ప్రాంతాల్లో నాకు నిందలు అవమానాలు కలగజేస్తున్నావు, ఏంటి ప్రభు నేను చేసిన పాపం ఏంటి అని అబ్రహాము ఏడ్చి ఉండవచ్చు. నీ మాటను నమ్మి ఈ ప్రదేశానికి వస్తే, నీ మాటను నమ్మి పరిసర ప్రాంతాలు అడుగు పెడితే, ఎందుకయ్యా నాకు ఈ నిందలు, ఎందుకయ్యా ఈ అవమానాలు అని దేవుని సన్నిధిలో కన్నీళ్ళు గెలిచి ఒకవేళ మొరపెట్టి ఉంటాడేమో. నెమ్మది లేకుండా ఉన్న కారణాన్ని బట్టి నా దేవదేవుడు ఆ మొరను నా దేవుడు అబ్రహాం మొర విన్నాడు. హల్లెలూయా. మాట్లాడు నా దేవా, నాతో మాట్లాడు నా దేవా, మాట్లాడు నా దేవా, నాతో మాట్లాడు నా దేవా, నా కళ్ళు తెరచి నా హృదయం తెరచి మాట్లాడు నా దేవా, నా కళ్ళు తెరచి నా హృదయం తెరచి మాట్లాడు నా, చప్పట్లు కొడుతూ మాట్లాడు నా దేవా, నాతో మాట్లాడు నా దేవా, మాట్లాడు నా దేవా, నాతో మాట్లాడు నా దేవా, నా కళ్ళు తెరచి నా హృదయం తెరచి మాట్లాడు నా దేవా, నా కళ్ళు తెరచి నా హృదయం తెరచి మాట్లాడు నా దేవా. అబ్రహాముతో నువ్వు మాట్లాడి చిన్న దేవా, హల్లెలూయా. అబ్రహాముతో మాట్లాడావు, చిత్తప్రక దేశానికి పంపించావు. యోనాతో మాట్లాడావు, మోషేతో మాట్లాడావు, ప్రతి ఒక్కరితో మాట్లాడావు. మరి నాతో ఎప్పుడు మాట్లాడుతావు? నువ్వు ఎప్పుడు అడుగుతావు అలాగా? ప్రజలందరితో మాట్లాడడానికి పరిగెత్తుతున్నావే, కాళ్ళు పరిగెత్తుతున్నాయే, ప్రభు యందు మోకరించి ప్రార్థన చేయడం ఎప్పుడు? దేవునితో మాట్లాడే అనుభవం ఉంటే ఒకవేళ నీకు నెమ్మది లేదా? కృంగి కృషించిపోతున్నాడు అబ్రహాం. ఎందుకంటే శారమ్మ ఇంట్లో లేదు, శారమ్మ ఇంట్లో లేదు, అబీమెలెకు రాజు ఇంట్లో ఉంది. కానీ అబ్రహాం ఏడ్చి ఉంటాడు. ఎందుకు ఈ పరిసర ప్రాంతాల్లో, ఎందుకు ఈ నెమ్మది లేదు? దేవుడు అరి ప్రార్థన అరి బాధ చూచాడు. చూచి అబీమెలెకు రాజు బాగా గాఢ నిద్రపోతూ ఉంటే అబీమెలెకు రాజు స్వప్నంలో కనపడుతున్నాడు. కొట్టు చప్పట్లు, కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 20వ అధ్యాయం తెరవండి. ఆదికాండం 20వ అధ్యాయం, నా మాటలు కాదు. ఆదికాండం 20 అధ్యాయంలో 2వ వచనం చదువు. అప్పుడు అబ్రహాం శారాను గురించి, ఈమె నా చెల్లిని చెప్పిన కనుక
గెరారు రాజునైన అబీమెలెకు రాజు శారాను పిలిపించి తన ఇంట్లో చేర్చుకున్నాడు. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ కనుక ఆమె నిమిత్తం నువ్వు చస్తావు సుమని చెబుతున్నాడు. కొట్టు చప్పట్లు మనం ఆరాధించే దేవునికి బిగ్గరగా కొట్టేదేందో సర్వశక్తి కలిగిన దేవుడు, బలము కలిగిన దేవుడు, ఆశీర్వాద కలిగిన దేవుడు. నీ చిత్తములో అబీమెలెకు రాజు ఒక రాజ్యంలో ఉన్న రాజునే తన భక్తుని భార్యను ముట్టుకోకుండా దేవుడు తీసుకొని వచ్చిన గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. తన భక్తులను వేరే కుటుంబాల దగ్గర పడిగాపులు గాయించే దేవుడు కాదు. తన భక్తులను తన బిడ్డలను కాపాడే దేవుడు. అది నీవు కాపాడుకోవాలి. నీ కుటుంబాన్ని నీవు ప్రార్థన చేయగలిగితే గూఢమైన సంగతులు నేను నీకు మాట్లాడుతా. ఎలా మాట్లాడుతావు ప్రభా? ఇదిగో నీ భార్య లేకపోయిన అబ్రహమా, ఆ కుటుంబంలో ఎలాగో తెలియదు, నువ్వు ఏడుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు కదా. గూఢమైన సంగతులు నేను నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. నీ భార్యని ఇంటికి రావాలని కోరుకుంటున్నావు, మంచిదే. అయితే అబీమెలెకు రాజుతో నీవు మాట్లాడితే రాదు. సర్వశక్తి కలిగిన దేవుడు నేను మాట్లాడాలి. నేను మాట్లాడాలంటే అబ్రహమా నీవు నాతో మాట్లాడు, నీవు నాతో మాట్లాడు. నీకు నెమ్మది కలిగజేస్తా, నీ కుటుంబాన్ని కాపాడుతా, నీ పిల్లలను కాపాడుతా, నీ భర్తను కాపాడుతా, నీ కుటుంబాన్ని సమస్తాన్ని నేను కాపాడుతా. అబీమెలెకు రాజుతో నాతో మాట్లాడు అబ్రహమా, నాతో మాట్లాడు. దేవుడు అంటున్నది అతని అవసరత కొరకు కాదండి, భక్తుల అవసరత కొరకు దేవునితో మాట్లాడాలి. నీ కన్నీళ్ళు విడిపించుకోవడానికి దేవునితో మాట్లాడాలి. ఈరోజు నీ కుటుంబంలో ఎన్ని కన్నీళ్ళు కలిగినా, ఎన్ని అవమానాలు కలిగినా దేవునితో మాట్లాడే అనుభవం లేదు నీకు. దేవునితో మాట్లాడవు. అసలు దేవుడు నీకు అక్కరలేదు. అందుకే నీ కుటుంబం చల్లా చెదరుతా ఉంది. నీ కుటుంబం చల్లా చెదరు కావడానికి, కుక్కలు చంపిన విస్తర కావడానికి గల కారణం సర్వశక్తి దేవుడితో మోకరించే అనుభవం లేదు. ఎప్పుడైతే నెమ్మది లేని తన జీవితంలో నెమ్మది లేదు, అబ్రహాం దేవుని వైపు తిరిగాడు. దేవుని వైపు తిరిగాడు. నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఏ బలహీనతలు కలగకుండా దేవుడు ప్రతి మార్గానికి ఒక మార్గం చూపాడు. 20 చివరి వచనం 18వ వచనం చదువు. 18వ వచనం అదే అధ్యాయం. ఏలయనగా శారాను బట్టి ప్రతి గర్భాన్ని మూసి ఉన్నాడు. కొట్టు చప్పట్లో. ఏ ఒక్కరికి గర్భఫలము కలగలేదు. ఆయన కుటుంబానికి ఆశీర్వాదం మూసేశాడు. వాళ్ళ కుటుంబానికి ఆశీర్వాదం మూసేశాడు, కప్పేశాడు. ఇక ఈ రాజ్యము కానీ, రాజ్యములో ప్రజలు కానీ ఏ ఒక్కరు గర్భఫలము కలగకుండా గర్భాలు ఆ రాజ్యములను మూసేసి ఉన్నాడు. కారణం, ఒక భక్తుడి భార్యను, ఒక భక్తుడు దేవుని సన్నిధిలో, ఒక ప్రార్థనాపరుడు ఒక వ్యక్తిని కలవరపరిస్తే, ఒక వ్యక్తిని పాడు చేసేయడానికి ఆలోచన కలిగి ఉంటేనే వారి కుటుంబంలో ఆశీర్వాదం మూయబడుతుంది, నశించిపోతుంది. నెమ్మది ఉండదు కుటుంబంలో, సమాధానం ఉండదు కుటుంబంలో. మనం ఆరాధించే దేవుడు తన భక్తులను, ఆయనకు ప్రార్థన చేస్తున్న ప్రార్థనా పరుల బిడ్డలను ఎవరైనా తప్పుడుగా ఆలోచన చేసినా వారి కుటుంబాలు ఏమవుతాయంటే వారి ఆశీర్వాదం మూయబడుతుంది. దేవుడు ఊరుకునే దేవుడు, రోషము కలిగిన దేవుడైనా. అప్పుడు వాళ్ళ గర్భాలను మూసినా కూడా కనువిప్పు కలగలేదు అబీమెలెకు రాజుకు. అయ్యో, ఒక భక్తిపరుడైనా ఆమె చెల్లెలైనా పర్వాలేదు, ఎందుకు నేను ఇప్పుడు కుటుంబంలో పెట్టుకోవాలి? ఎందుకు నీకు నరకమని మెలకువ రాలేదు, జ్ఞానము రాలేదు, తెలివి రాలేదు, గర్భాలు మూసినా కనువిప్పు కలగలేదు అబీమెలెకుకు? రాజు కదా అహంభావంతో ఉన్నాడు. ఆ సమయమున ఏం జరిగిందంటే అబీమెలెకు రాజు ఏం చేశాడంటే, అర్థం కాని పరిస్థితుల్లో, దీనికి అర్థం కాదని
దేవుడే స్వప్నంలో కనబడుతూ ఉన్నాడు. కొట్టు చప్పట్లో. అబీమెలెకు రాజు ప్రత్యక్షతం కావాలి. స్వప్నంలో కనబడి, అబీమెలెకు రాజా, ఆమె ఎవరనుకున్నావు? ఆయన చెల్లెని చెప్తే మాట్లాడితే తీసుకొని వస్తావా? నా ప్రియ కుమారుడే, నా స్నేహితుని అబ్రహాము భార్య కనుక ఆమెను ముట్టావా చస్తావు. హల్లెలూయా. ఆమెను ముడితే నువ్వు చస్తావు. ఆ మాట అన్న వెంటనే గడగడ వణుకుంటూ అబీమెలెకు రాజు తీసుకుని, అయ్యా తప్పును క్షమించని అబ్రహమా, నీ భార్యను తీసుకో. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. ఎంత ధన్యపరంగా బ్రతకండి నీ జీవితం. మహోన్నతుడైన దేవా, నీకు ప్రార్థన చేసి ఇంత బలము కలిగిన దేవుడువా, అబీమెలెకు రాజు సైతం భయపెట్టి నా కోసం పరలోకాన్ని దిగి వచ్చి కలలో కనపడి ఆయనకు మాట్లాడినవే, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలడు? ఎన్ని బలులు అర్పిస్తే నీ సమానమయ్యా? సర్వశక్తి కలిగిన దేవుడు నీ కుటుంబంలో క్రమము తప్పిన జీవితం కనబడుతూ కుటుంబంలో నెమ్మది కోల్పోయావా? క్రమము తప్పిన జీవితాన్ని కుటుంబంలో కనబడుతూ మౌనంగా ఎవరికి చెప్పుకోవాలో బాధ తెలియక ఏడుస్తూ నీ గుండెల్లోనూ దాచుకొని ఉన్నావా? ప్రభు ఈ రోజున ప్రత్యక్షత ఏమవుతుందంటే, నీ జీవితంలో నెమ్మది కలగాలంటే ఆ బలహీనతలు బట్టి మోకాళ్ళేసి ప్రార్థన చేయి. మార్పు దేవుడు తీసుకొని వస్తాడు. వారిలో మార్పు తీసుకొని వస్తాడు దేవుడు. ఈ రోజున సర్వశక్తి కలిగినడు గూఢమైన సంగతి నేను మాట్లాడతా. నీకు తెలియదయ్యా అబ్రహాం, నేను మాట్లాడతా. ఎవరితో మాట్లాడతావు? నీ శత్రువులతో నేను మాట్లాడి శత్రువుల చేతుల్లో నుంచి నీ కుటుంబాన్ని నేను విడిపిస్తాను. ఈ రోజున మహోన్నతుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన దేవుడు మనతో మాట్లాడాలి. యేసు ప్రభు సర్వోన్నతుడు బాలయేసుగా ఉండినప్పుడు, సర్వశక్తిమంతుడు కన్యమరి గర్భాన యేసు ప్రభు జన్మిస్తే, యేసు ప్రభు తల్లి చక్కగా ఆనందంగా యేసు ప్రభు చూసి పరవశించిపోతా ఉంది. ఆ దేవదేవుడు సంతోషంగా బాలయేసుని సంతోషపడుతున్న సమయం అది. అంత ఆనందంగా ఉంది, అంత సంతోషంగా ఉంది. లాలి శ్రీ మరియమ్మ పుత్ర నీకే లాలి, లాలి లాలి శ్రీ మరియమ్మ పుత్ర నీకే లాలి. హల్లెలూయా. సంతోషంగా ఆనందంగా అందరూ ఉంటే దేవదూత ప్రత్యక్షమైంది వారికి. యేసేపుకు స్వప్నం మీద కనబడి హేరోదు రాజు యేసు ప్రభువును చంపాలని వస్తూ ఉన్నాడు. యేసు ప్రభువును తీసుకొని, ఇదిగో నువ్వు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళు అని అన్న వెంటనే యేసేపు బాలు యేసుని తీసుకొని, యేసు ప్రభువుని తీసుకొని ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళుతున్నాడు. గూఢమైన సంగతులు, నిన్ను చంపుతారని ఎవరైనా తెలుసా? నువ్వు మరణిస్తామని తెలుసా?
నువ్వు పాడైపోతావని తెలుసా? నీ కుటుంబం నాశనం అవుతుందని నీకు తెలుసా? తెలీదు. కానీ సర్వశక్తిగా నాకు సమస్తం నా దేవునికి తెలుసు. కొట్టు చప్పట్లో. నువ్వు ఎప్పుడు చనిపోతావో, ఎప్పుడు నిలబడతావో, ఎప్పుడు మోకరిస్తావో, ఎప్పుడు మోకరించవో, సమస్తము నా దేవునికి మరుగై లేదు. తెలుసుకున్న దేవుడు. శత్రువులు వస్తున్నారు. యేసు ప్రభుని తీసుకొని ఎల్లయ్యా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది మాటలు. మత్తయి సువార్త 2:13 ఉంటుంది మాట. స్వప్నమందు కనపడి, ఎందుకు కనపడుతున్నాడు? ఎందుకు దైవ ప్రత్యక్షత కావాలా? దేవుడు ఎందుకు దైవ ప్రత్యక్షత కావాలా? ఎందుకు దైవ ప్రత్యక్షత కావాలి అంటే నీ ప్రాణములను కాపాడేందుకు. చప్పట్లు కొట్టు. గూఢమైన సంగతులు నీకు తెలీదు. నీకు ప్రాణాపాయం ఉందని నీకు తెలీదు. అయితే నీకు ప్రాణాపాయం ఉంది, పలానా చోటికి వెళ్ళొద్దని దేవుడు స్వప్నము ద్వారా నీకు ప్రత్యక్షమై ఈ మాసములు నీకు బలపరుచునుగాక. హల్లెలూయా. స్వప్నమందు నువ్వు చనిపోకుండా నా దేవుడు నీ కుటుంబాలు కాపాడునుగాక. పలానా సమయంలో నీకు ప్రమాదం ఉంది కనుక నువ్వు అక్కడికి వెళ్ళొద్దని ప్రభు దర్శనము ద్వారా నీకు తెలియపరచునుగాక. ఆ దర్శనం పోగొట్టుకోవద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గూఢమైన సంగతులు నీకు తెలియపాలంటే నా ప్రత్యక్షత నీకు అవసరం. ఎలాగా? స్వప్నమందు, 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 కలలో, 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 కలలో. ఎప్పుడు మాట్లాడతాడు? ప్రార్థనలో ఉండినప్పుడు, ప్రార్థనలో ఉండినప్పుడు, ప్రార్థనలో ఉండినప్పుడు, ప్రార్థనలో ఉండినప్పుడు. అయితే దైవ ప్రత్యక్షతను కలిగిన వ్యక్తి, దేవుడితో మాట్లాడే వ్యక్తి ఎలా కోల్పోతాడో ఒక్క మాట చెప్పి ప్రార్థనలోకి వెళ్తాం. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం. 28:6. మొదటి సమూయేలు. దావీదు హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రభువైన దేవుని 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయం అన్నమాట. యెహోవా దగ్గర విచారణ. 28వ అధ్యాయం 6వ వచనం. స్వప్నము ద్వారానైనాను, ప్రవక్తల ద్వారానైనాను ఏమీ సెలవీ లేదు. ఏమంటున్నాడు? అయ్యా, నేను దేవుడితో మాట్లాడుతూ విచారణ చేస్తామంటే స్వప్నముల ద్వారా కనపడలేదు, దైవజనులకు కనపడలేదు, దైవజనుల ప్రత్యక్షత ఎవరి లేదు, ఎవరితో మాట్లాడలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? హల్లెలూయా. నాకు దేవుడి ప్రత్యక్షత లేదు, ఎవరు లేదు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సౌలు రాజు ఏం చేశాడంటే, కర్ణ పిశాచి మాంత్రికురాలు అనుకో మన భాషలో, అట్లాంటి వాళ్ళ దగ్గర పోయి ఈ రాజు కూర్చున్నాడు. అది దేవుడు చూచాడు, దేవుడు చూచాడు, దేవుడు చూచాడు. ఆహా, నా బలము చేత నిన్ను కాపాడి బలపరిచిన తర్వాత కర్ణ పిశాచి దగ్గర తీసుకుని పోయి కూర్చుంటావా? సౌలు మహారాజా, సౌలు రాజా, నువ్వు అక్కడ వెళ్ళి కూర్చుంటావా? కూర్చో, ఏం మాట్లాడుతావు? మాట్లాడామెతో అన్నాడు. కర్ణ పిశాచి కలిగిన ఆమె ఈయన చూసి భయపడిపోయింది. అయ్యో, రాజు వచ్చాడు, నేనేం చేయాలని అతని మంత్ర విద్య అంతా ప్రయోగిస్తూ ఉంది ఆయన అవసరత తీర్చడానికి. ఇదంతా దేవుడు చూస్తున్నాడు. 15వ వచనం చదవండి. 15వ వచనం చదవండి. సమూయేలు శ్రమలో ఉన్నాను, దేవుడు నాకు ఎడబాసిన దూరం అయ్యాడు. ప్రవక్తల ద్వారానైనా స్వప్నముల ద్వారానైనా నాకేమీ మాట్లాడకుండా సెలవు నేనేం చేయాలా? కాబట్టి తెలియజెప్పుటకై నిన్ను పిలిపించానయ్యా. నాకేం చేస్తావయ్యా? నా పరిస్థితి ఇలాగుంది, నా బాధ ఇలాగుంది,
నా బాధ ఎవరికి చెప్పుకోమంటూ, నా సమస్య ఎవరికి చెప్పుకోమంటూ, నా కన్నీళ్ళు ఎవరికి చెప్పుకోమంటూ, నా బాధ ఎవరికి చెప్పుకోమంటూ, ఏం చేయమంటావు? ఎప్పుడు ఒక వ్యక్తిని దేవుడు ఎడబాస్తాడు అంటే, ఎప్పుడు ఒక దేవుడు ఎడబాస్తాడంటే, దేవునికి కన్న పిశాచులుగా ఎట్లయితే ఎదుగుతూ ఉన్నాడో, నాకు విరోధమైన వారిని నేను కూడా విరోధిని అవుతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వప్నముల ద్వారా కానీ దేని ద్వారా కానీ దేవుడు మాట్లాడు. ఎందుకు మాట్లాడాలంటే, దేవునికి విరోధంగా నువ్వు మారావంటే దేవుడు నీకు విరోధమవుతాడు. దైవజనులతో మాట్లాడు. నీ కుటుంబాన్ని గురించి చాలామంది అంటారు, నా కుటుంబాన్ని గురించి ఎందుకు మాట్లాడు, నీ కుటుంబం గురించి. దేవునికి విరోధమైన కార్యాలు నీ కుటుంబంతో ఉంటే దేవుని ద్వారా మాట్లాడలేదు, దైవజనుడితో మాట్లాడలేదు, స్వప్నముల ద్వారా మాట్లాడలేదు, నాను కనీసం ఎవరితో మాట్లాడలేదు. కనుక చివరితో ఏమంటామంటే, నా బ్రతుకు ఎలాగుందని శిలక శాస్త్రం దగ్గర పోయి పడతావు. హల్లెలూయా. కారణం ఏంటి? నీ బ్రతుకు నీకే అర్థం కాలేదు. నీ బ్రతుకు నీకు అర్థం కాలంటే దేవుడు అన్న చెప్పాలి, దైవజనుడు అన్న చెప్పాలి, లేకపోతే నీకు నువ్వు ప్రార్థన చేసుకుని దేవుని అని అడగాలి. ఇవన్నీ సరిపోకుంటే నువ్వు దేవునికి విరోధంగా దేవుడితో ప్రార్థన చేయకుండా నీకు నచ్చినట్లుగా విచ్చలుడిగా బ్రతికి విచ్చలపిడిగా పాపం చేసి, దేవుడు నాతో మాట్లాడలేదు, దైవజనుడు నా కుటుంబం గురించి మాట్లాడలేదు, ఎవరూ మాట్లాడలేదు, కనుక నా బ్రతుకు ఎలాగ ఉందో దిక్కు తెలియని పరిస్థితిలో, నెమ్మది లేని పరిస్థితిలో, ఎక్కడిని వాస్తులంటే మాంత్రికులను సోదగాలను మొత్తం దగ్గరికి వెళ్ళి, అయ్యా నా బ్రతుకు నాకు అర్థం కాలేదు చెప్పండి అన్నప్పుడు దేవుడు చూస్తాడు. అప్పుడట నీ బ్రతుకు బలహీనతగా మారి నేను చావుకు నాకు అప్పగిస్తాడు. హల్లెలూయా. కనుక దైవ ప్రత్యక్షతను కోల్పోయావా? దేవునితో మాట్లాడే అనుభవం కోల్పోయావా? స్వప్నము రాదు, దర్శనము రాదు. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతే దేవుడు నీతో మాట్లాడడు. ఈరోజున దేవుడు నీతో మాట్లాడాలని ప్రభు కోరుకుంటున్నాడు. విరోధమైన కార్యాలు, దేవుని సన్నిధిలో నీకు విరోధమైన కార్యాలు ఉన్నాయా? నీ బ్రతుకులో నీ జీవితం ఎలాగ మారిపోతుంది? దేవుడు నీతో ప్రత్యక్షతకి వెళ్ళి మాట్లాడాలి. నా దేవుడు నీతో మాట్లాడతాడు. కనుక అటువంటి మాట్లాడే అనుభవం నువ్వు ఈరోజు పొందుకోవాలని కోరుకుంటున్నావా? అలాంటి అనుభవం నువ్వు కోరుకుంటున్నావా? దేవునికి విరోధమైన కార్యాలు లేదంటే తీసేసి మాయా స్వప్నములు కలుగుతాయి. నీకు దొరకంది దొరికినట్లుగా, జరగంది జరిగినట్లుగా, కానిది అయినట్లుగా, కట్టని మేడలు కట్టినట్లుగా, పండని పొలాలు పండినట్లుగా నీకు కనపడతాయి. అవి ఏ స్వప్నాలంటే మాయా స్వప్నములు. ఎప్పుడు కలుగుతాయంటే సాతానుకు దగ్గరైనప్పుడు లోకాశలన్నీ నీకు కనపడతాయి. అప్పుడు అనుకుంటా, ఓహో ఓహో ఓహో. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, అయ్యా వచ్చాడు. అది ఎందుకు ఈరోజు చెప్పాడు ప్రభు. హల్లెలూయా. అయ్యా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడి చిత్తంలో. అయ్యా రాత్రి ఒక కళ వచ్చింది. ఏమొచ్చిందయ్యా? నాకు వజ్రాలు దొరికినట్టు కళ వచ్చిందయ్యా అన్నాడు. ఆహా వచ్చింది. ఎందుకు రా? అది ప్రభు దర్శనం అయితే కదా, అది మాయా దర్శనమై ఉండవచ్చు. మాయా దర్శనం లోకాశలు చూపిస్తుంది. మాయా దర్శనం లోకాశలు చూపిస్తుంది. బాధపడకండి. దర్శనాలు రెండు రకాలు, దైవ దర్శనం, మాయా దర్శనం. దైవ దర్శనం కలిగిన వాడు అప్పుడే కనుక్కుంటాడు, మెలకువతను కనుక్కుంటాడు. మాయా దర్శనం కలిగిన వాడు అప్పుడే కనుక్కుంటాడు. ఆ దర్శనం దైవ దర్శనమా మాయా దర్శనమా కనుక్కోవాలి. మీకు కూడా కలిగే కళలు, వజ్రాలు దొరికినట్టుగా, ఏదైనా మెడలు కట్టినట్లుగా, విద్యలు కట్టినట్లుగా, పొలం అంతా పచ్చగా ఉంది అన్నాడు ఒక ఆయన. అయ్యా నా పొలం అంతా నిండుగా పచ్చత ఉంది, సమృద్ధిగా పంటకు వచ్చింది అన్నాడు. పంట వచ్చిందన్నాడు. నేను ఒకరోజు కొద్ది రోజుల తర్వాత పోయి చూశాను ప్రార్థన చేయడానికి. పంట అంతా కుళ్ళు పట్టిపోయింది, తెగులు వచ్చింది. ఏమయ్యండి? దర్శనం, మాయా దర్శనం, మాయా దర్శనం, మాయా దర్శనం, మాయా దర్శనం. సాతానుడు మాయా దర్శనం ఇస్తాడు నీకు, వాడు కూడా ఇస్తాడు మాయా దర్శనం. కానీ దైవ దర్శనం నీవు పొందుకోవాలంటే దేవునికి సమీపంగా బ్రతుకు. దైవ దర్శనము కావాలంటే నీకు ఖచ్చితంగా దర్శనం దేవుడు దయచేస్తాడు, స్వప్నము కలగజేస్తాడు, నీకు జరిగే ప్రమాదం దేవుడు చెబుతాడు. అయితే నీవు దేవునికి మొరపెట్టినట్లయితే, దేవునికి బలులు అర్పించినట్లయితే, దేవునికి ప్రార్థన చేసినట్లయితే, నా ప్రభు ఈ రోజున నీకు మాయా దర్శనాలు తొలగించి దైవ దర్శనాలు స్థిరపరచునుగాక. నీకు జరగబోయేది నా ప్రభు తెలియపరచునుగాక. గూఢమైన సంగతులు, తెలియని సంగతులు కుటుంబానికి తెలియపరచునుగాక. మోకరించు. ఇప్పుడు చూడు దర్శనం. స్తోత్ర. ఇప్పుడు చూడు దర్శనం. పక్కన వారు ఏమైనా పర్వాలేదు, జరగబోయే గూఢమైన సంగతులు నీతో ప్రభు మాట్లాడుతాడు. ఇప్పుడు చూడు.